హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగనాలుగు. సో 25th ఫిబ్రవరి ఈరోజు జరిగిన ఇంటర్డేలోని 916 నుంచి 320 వరకు ఉన్న పిఎన్ఎల్ లెవెల్స్ మీకు చూపించడం జరిగింది. సో ఈరోజు ట్రేడ్ అయితే 45,870 రూపాయలు మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు సెల్లింగ్ బాగుంది. సో ప్రాఫిట్ అయితే మీకు ఎంట్రీ వైజ్గా చూపిస్తున్నాను. టోటల్గా 14 lakhs అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. సో ఎంట్రీ టైం 9:16 అండ్ ఎగ్జిట్ టైం 3:10 ఎగ్జాక్ట్. సో ఇందులో ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు, ఓన్లీ 1 time ఎంట్రీ అండ్ 1 time ఎగ్జిట్. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏదైనా సరే ఓన్లీ ఎంట్రీ ఒకసారి, ఎగ్జిట్ ఒకసారి, అంతే. 2 times ఓన్లీ. సో తీసుకోవడం 14 lakhs అయితే తీసుకుంటాము. హెడ్జ్ బేస్డ్లో ఈ సెల్లింగ్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి జరిగిన ఈ 23 రోజుల ట్రేడింగ్ సెషన్స్లో నియర్లీ 6,50,000 వరకు మనకి అవుట్పుట్ రావడం జరిగింది. ఇది 916 నుంచి 320 వరకు ఉన్న పిఎన్ఎల్ లెవెల్ లైవ్. సో మనకి సెల్లింగ్ సైడే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను సెల్లింగ్ స్ట్రాటజీ ఎక్కువ తీసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఫర్దర్గా స్ట్రాటజీ కోసం తెలుసుకోవాలంటే కామెంట్ పెట్టచ్చు. సో ఇప్పుడు వరకు అయితే మనకి టోటల్గా 23 ట్రేడింగ్ సెషన్స్ అయితే జరిగాయి. సో 23 ట్రేడింగ్ సెషన్స్ తాలూకా డే వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో టోటల్గా మనకి 6,56,000 నియర్లీ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది కంటిన్యూ చేస్తున్నాను. మనకి సర్టెన్ లెవెల్ దగ్గర ఒకవేళ పీక్ మూమెంట్ అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది ఈ స్ట్రాటజీలోని. మ్యాక్సిమం అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఈ మార్కెట్ మూవ్ వన్ సైడ్ అయితే మాత్రం చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.